అందరికీ నమస్తే అండి. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత వాళ్ళు నవరత్నాలు అనే పేరుతో సంక్షేమ పథకాలు అమలు చేశారు. అమ్మఒడి, తర్వాత రైతు భరోసా, జగనన్న చేయూత, వైఎస్ఆర్ విద్యా దీవెన, ఏదో రకరకాల పథకాలు. ఈ పథకాలు అమలు చేయడానికి వాళ్ళు ప్యూర్లీ ఏం చేశారంటే అప్పులు చేశారు. తప్పుడు మార్గాల్లో అప్పులు చేశారు. సో వైసీపీ 5 ఏళ్ల హయాంలో సుమారుగా 6 లక్షల కోట్లకు పైగా అప్పులు చేశారు. అప్పులకు ఆధారాలు ఏమీ ఉండవు. అప్పుడప్పుడు కాగ్ రిపోర్ట్లు కూడా పాక్షికంగానే వస్తాయి తప్ప ఫుల్గా రిపోర్ట్లు రావు. ఎందుకంటే ఆ ఇంటికి వెళ్ళే ఒకే దారి ఉంటే ఆ దారిలో ఎంతమంది వెళ్తున్నారో లెక్కలు రాసుకొని కరెక్ట్గా చెప్పొచ్చు. కానీ ఆ ఇంటికి వెళ్ళడానికి 100 దారులు, ఒక 10 దారులు ఉన్నప్పుడు 10 మార్గాల్లో వస్తున్నప్పుడు 10 చోట్ల నిఘా పెట్టలేరు. కాబట్టి ఈవెన్ సెంట్రల్ గవర్నమెంట్ కూడా అప్పులు లెక్కలు చెప్పరు. కాబట్టి వైసీపీ హయాంలో 6 లక్షల కోట్లకు పైగా అప్పులు జరిగిన మాట వాస్తవం. అది జరిగింది. ఇవి చాలకుండా విద్యుత్ శాఖలో విద్యుత్ బిల్లులు కట్టకుండా పంచాయతీలకు విద్యుత్ బిల్లులు కట్టకుండా పంచాయతీల నిధులను మళ్లించడం, అలాగే ఉద్యోగుల పేరిట జీపీఎఫ్ ఖాతాలో ఉన్న నిధులు మళ్లించడం, సెంట్రల్ గవర్నమెంట్ నుంచి వచ్చిన వివిధ పథకాల నిధులను మళ్లించడం, ఇలా అనేక నిధులను మళ్లించేశారు. అలాగే కార్మిక సంక్షేమ బోర్డు ఉంది కదా, ఆ బోర్డులో కూడా సుమారుగా 500 కోట్లు వైసీపీ హయాంలో నిధులు మళ్లించేశారు. అంటే అప్పులు చేశారు, తప్పుడు మార్గాల్లో అప్పులు చేశారు, రకరకాల ఖాతాల్లో ఉన్న నిధులను మళ్లించేశారు. కేంద్ర ప్రభుత్వం పంచాయతీలకు ఇచ్చిన గ్రాంట్లు కూడా ఆపేసి మళ్లించుకున్నారు. అవే తప్పులు ఇప్పుడు జరుగుతున్నాయంటే నమ్మగలరా? ఈ కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత కూడా అప్పులు చేస్తున్నారు. వీళ్ళు కూడా తప్పుడు మార్గాల్లోనే అప్పులు చేస్తున్నారు. వాళ్ళు మద్యం మీద రాబోయే ఆదాయాన్ని తాకట్టు పెట్టి అప్పులు చేస్తే వీళ్ళు గనుల మీద రాబోయే ఆదాయాన్ని తాకట్టు పెట్టి అప్పులు చేశారు. సో వాళ్ళు యావరేజ్గా నెలకొక 8,000 కోట్లు 7,000 కోట్లు అప్పులు చేస్తే వీళ్ళు కూడా సేమ్ ఈ అధికారంలోకి వచ్చిన ఈ 16 నెలల్లోనే అరౌండ్ ఒక 1,30,000 1,40,000 కోట్ల వరకు అప్పులు చేశారు. ప్రతి నెల 7,000 నుంచి 8,000 9,000 కోట్లు అప్పులు చేస్తూనే ఉన్నారు. అందులో సెక్యూరిటీ బాండ్లు వేలం ద్వారానే 5,000 కోట్లకు పైగా అప్పులు అవుతున్నాయి ప్రతి నెల, ఇతర మార్గాల్లో కొన్ని. సో వీళ్ళు అప్పులు చేస్తున్నారు. దాంతోపాటు వీళ్ళు కూడా నిధులు మళ్లిస్తున్నారు. తాజాగా నాకు ఈరోజు తెలిసిన 2 విషయాలు ఏంటంటే, కేంద్ర ప్రభుత్వం జల్ జీవన్ మిషన్ కింద 154 కోట్లు ఈ మధ్య ఎవరికో బిల్లు శాంక్షన్ ఇచ్చింది. వర్క్స్ కంప్లీట్ చేశారు. ఆ బిల్లులు ఇవ్వడానికి సెంట్రల్ గవర్నమెంట్ నుంచి వచ్చే డబ్బులు, దాన్ని ఆ జల్ జీవన్ మిషన్ చేసిన కాంట్రాక్ట్కి ఇవ్వకుండా వాటిని ఆ మధ్య ఇప్పుడు ఆటో డ్రైవర్లు ఉన్నారు చూసారా, ఆటో వాళ్ళకి ఇవ్వడానికి ప్రభుత్వం ఆటో మిత్ర అని, వాహన మిత్ర అని 15,000 ఇస్తున్నారు కదా ఆటోలకి. సో ఈ ఫండ్స్ కోసం దాన్ని ఉపయోగించుకుంటున్నారంట. అది పాప మా కాంట్రాక్టర్ అప్పుల్లో ఉన్నాడు, ఇబ్బందుల్లో ఉన్నాడు, ఆర్థిక పరిస్థితి బాగాలేదు, హాస్పిటల్లో ప్రస్తుతానికి చికిత్స పొందుతున్నారు. వాళ్ళకేమో కాంట్రాక్టర్లకేమో బిల్లులు ఇవ్వాలి. ఆ కాంట్రాక్టర్ గుంటూరు క్లాస్ 1 కాంట్రాక్టరే, పరిస్థితులు ఏం బాగాలేవు. ఆ వర్క్స్ చేశాడు, డబ్బులు రావట్లేదు. డబ్బులు తీరా చూస్తే సెంట్రల్ గవర్నమెంట్ అప్రూవల్ వచ్చింది, డబ్బులు కూడా వచ్చాయి ఖజానాకు. కానీ వాటిని వేరే ఖాతాకు మళ్లించారు, ఈ సంక్షేమ పథకాల అవసరాలకు మళ్లించారు. ఇది ఎలా ఉంటే వైసీపీ హయాంలో కార్మికుల సంక్షేమ బోర్డు నుంచి, భవన నిర్మాణ కార్మికుల సంక్షేమ బోర్డు నుంచి 500 కోట్లు మళ్లించారన్నాను కదా, వీళ్ళు కూడా 1,095 కోట్లు మళ్లించారు తల్లికి వందనం స్కీమ్కి. తల్లికి వందనం స్కీమ్ ఇచ్చారుగా ఈ మధ్య. అందులో కార్మిక సంక్షేమ బోర్డు, భవన నిర్మాణ కార్మిక సంక్షేమ బోర్డు నుంచి 1,095 కోట్లు మళ్లించారు. సో అంటే ఈ బోర్డులో నిధులు ఎలా ఉంటాయంటే, భవన నిర్మాణ కార్మికులు సెస్ కడతారు కదా ప్రభుత్వానికి, ఈ బోర్డుకి సెస్ కడతారు. ఆ సెస్ ద్వారా ప్రభుత్వానికి, అంటే ఈ బోర్డుకు ఒక 3,000 కోట్లు వచ్చి వాళ్ళ ఖాతాలో ఉంది 3,000 కోట్లు. ఆ 3,000 కోట్లలో సుమారుగా ఇప్పటికి 1,500 కోట్లు ఇలా వాడేశారు, 1,600 కోట్లు ఇలా వాడేశారు. మిగిలింది ఆ ఖాతాలో ఉంది. అంటే ఇది అప్పనంగా ఎవరు డబ్బులు వాడుతున్నారు, ఏ విధంగా సంక్షేమ పథకాలు ఇస్తున్నారు అనడానికి ఇది నేను చెప్తున్న లెక్క. మళ్ళీ ఏమని అన్నారనుకో, ఎవరైనా అడిగారనుకో, ఏముంది భవన నిర్మాణ కార్మికులకు కూడా లబ్ధి చేకూరుస్తున్నాం కదా, వాళ్ళల్లో కూడా ఈ సంక్షేమ పథకాల లబ్ధిదారులు ఉన్నారు కదా అని అంటారు. అంటే వాళ్ళ శస్త్రరూపంలో కట్టిన డబ్బులు వాళ్ళకు పెడుతున్నారా? అలాగే ఈ అప్పులు చేయడం, నిధుల మళ్లింపులు కామన్ అయిపోయింది. సో పోటాపోటీగా హామీలు ఇవ్వడం ఎందుకు, పోటాపోటీగా ఉచితాలు ఇస్తున్నామని చెప్పుకోవడం ఎందుకు, పోటాపోటీగా మేమే సంక్షేమ పథకాలు ఇస్తాము, ప్రపంచంలో మాకంటే గొప్పగా ఇవ్వలేరు అని విర్రవేగడం ఎందుకు, దాన్ని సెల్ఫ్ డబ్బాలు కొట్టుకోవడం ఎందుకు, దానిలో డొల్లతనం ఇది. సంక్షేమ పథకాలు వాళ్ళ జేబుల్లోంచి ఇవ్వరు, అప్పులు చేస్తే ఇస్తారు, తప్పుడు మార్గాల్లో అప్పులు చేసిస్తారు, అండ్ వేరే ఖాతాల్లో నిధులను ఇటు మళ్లించేసిస్తారు.
టెంపరరీ అడ్జస్ట్మెంట్స్ అన్నమాట ఇవన్నీ కూడా. ఇప్పుడు భవన నిర్మాణ కార్మికులు సెస్ రూపంలో కట్టిన 3,000 కోట్లు ఎక్కడున్నాయని ఏ ఒక్కరైనా అడుగుతారా? ఈ రాష్ట్రంలో ఉన్న ఏ ఒక్క భవన నిర్మాణ కార్మికుడైనా అడుగుతాడా? అడగరు కదా. సో అవి ప్రభుత్వం ఇష్టం, ప్రభుత్వం అలా వాడుకుంటోంది. ఎప్పుడైనా భవన నిర్మాణ కార్మికులకి ఏమైనా ప్రమాదం జరిగితే వాళ్ళకి ఆ సెస్లోంచి కొంత డబ్బులు ఇవ్వడం, వాళ్ళకి ఇన్సూరెన్సులు చేయించడం, వాళ్ళ సంక్షేమం కోసం ఖర్చు చేయడం ప్రభుత్వ బాధ్యత, ఆ బోర్డు బాధ్యత. వాళ్ళు చేస్తారో లేదో తెలియదు కానీ నిధుల మళ్లింపు మాత్రం జరుగుద్ది అనమాట. అంటే ప్రభుత్వాలు ఏ విధంగా సంక్షేమ పథకాలు ఇస్తాయి అనడానికి ఇది ఒక ఉదాహరణ. ఎక్కడి నుంచి తెచ్చేవరు? మన డబ్బులే మనకు ఖర్చు పెడతారు, మన డబ్బులనే చుట్టూ తిప్పి మళ్ళీ మనకు ఖర్చు పెడతారు. దానికి వీళ్ళు బేవత్సంగా సెల్ఫ్ డబ్బాలు కొట్టుకుంటారు. వాళ్ళైనా అంతే, వీళ్ళైనా అంతే. సో జేబుల్లోంచి ఇవ్వరు కదా. కాబట్టి సంక్షేమ పథకాలు ఇవ్వగలిగితే ఇవ్వండి, లేకపోతే లేదు. కానీ అనవసరంగా ఈ నిధులు మళ్లించేసి ఆ వ్యవస్థలను నాశనం చేయొద్దు. ఇప్పుడు జల్ జీవన్ మిషన్ వైసీపీ హయాంలోనే నిధులు సరిగ్గా రాలేదు, పనులు సరిగ్గా జరగలేదు. కూటమి ప్రభుత్వం వచ్చాక పవన్ కళ్యాణ్ గారు కాస్త కేంద్రంతో చర్చలు జరిపి, విడతల వారీగా చర్చలు జరిపి కొంచెం భారీగానే నిధులు సాధించారు. సుమారుగా 70,000 కోట్లు అవసరం అని చెప్పి ప్రపోజల్స్ కూడా పంపించారు సెంట్రల్ గవర్నమెంట్కి. మరి వాళ్ళు పనులు చేసిన వాళ్ళకి ఇన్ టైంలో బిల్లులు ఇస్తే కదా వాళ్ళు మళ్ళీ స్పీడ్గా పనులు చేస్తారు. సో ఇటువంటి లోపాలు ఎక్కువైపోతున్నాయి ప్రభుత్వంలో అంతర్గతంగా. థ్యాంక్ యూ. సో కంటెంట్ చివరి వరకు చూసిన వాళ్ళందరికీ కూడా ధన్యవాదాలు. 1 మినిట్ అండి, ఒక చిన్న ప్రమోషను. మీకు లడ్డూపల్లెం.com అని తెలిసే ఉంటుంది. మనం ఒక 4 నెలల నుంచి ప్రమోట్ చేస్తున్నాము. సో ఎందుకు ప్రమోట్ చేస్తున్నామంటే వీళ్ళు ప్రోడక్ట్స్ అన్నీ కూడా యూనిక్ డిఫరెంట్ ప్రోడక్ట్స్ మీకు బయట దొరకవు అనమాట. అంటే రకరకాల సీడ్స్తో చేసిన లడ్డూలు, అంటే గుమ్మడి గింజలు, అవిసె గింజలు, పొద్దుతిరుగుడు గింజలు అండ్ లోటస్ సీడ్స్ అంటే వాటితో చేసిన లడ్డూలు, అలాగే మిల్లెట్స్తో ఒక 4 రకాలు రాగి, సజ్జ, జొన్న, కొర్ర వాటితో లడ్డూలు చేస్తారు. అండ్ మిల్లెట్ హాట్ స్నాక్స్ కూడా చేస్తారు. జంతికలు, మురుగులు, రిబ్బన్ పకోడా, పూస అటువంటివి కూడా చేస్తారనమాట. సో వీళ్ళు చేసే లడ్డూల్లో ప్యూర్ ఘీ ఉంటుంది. దాంతోపాటు బెల్లం పొడి వాడతారు. ఒకవేళ షుగర్ పేషెంట్లు ఎవరైనా మాకు బెల్లం ఏం వాడొద్దు అనుకుంటే డ్రై డేట్స్ పౌడర్ వాడతారు, డేట్స్ పౌడర్ వాడతారనమాట. సో దానివల్ల ఎటువంటి సైడ్ ఎఫెక్ట్లు ఉండవు. అలాగే రకరకాల డ్రై ఫ్రూట్స్తోనే నట్స్తో కూడా వీళ్ళ దగ్గర లడ్డూలు ఉంటాయి. సో వీలైతే లడ్డూపల్లెం.com అనే వెబ్సైట్ విజిట్ చేయండి. లడ్డూలతో పాటు హాట్ స్నాక్స్, వాటితో పాటు కొన్ని పౌడర్స్, ఏబీసీ పౌడరు, ప్రోటీన్ పౌడరు, డ్రై డేట్స్ పౌడరు, ఈ పౌడర్స్ అన్నింటి వలన కూడా మల్టిపుల్ బెనిఫిట్స్ ఉంటాయి. వీలైతే మీరు నెట్లో సెర్చ్ చేయండి గూగుల్లో ఈ పౌడర్స్ బెనిఫిట్లు. ఇవన్నీ కూడా ఒకే చోట దొరుకుతాయి. లడ్డూపల్లెం.com 9997839994 ఆ నెంబర్కి మీరు కాల్ చేసి లేదా వాట్సాప్లో మెసేజ్ చేసి మీకు ఏం కావాలో అవి ఆర్డర్ అవ్వచ్చు. థ్యాంక్ యూ.